ఓకే బాయ్ గైస్. హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? పచ్చగా ఉంది మొత్తం, చూడండి. వర్షం పడుతుంది. టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఒక 3 or 4 అవుతుంది. 4 o'clock ఉన్నా కరెక్ట్గా అసలు వర్షం పడుతుంది మీద. వర్షం పడుతుంది. నాకు తెలిసి హైదరాబాద్లో అయితే ఈ టైంలో వర్షం అయితే లేదు. మేమైతే అవుట్స్కట్స్లోకి వచ్చాం. ఏంటంటే మా వాడు ఖాళీగా తిరుగుదాం అంటే వచ్చాను నేను, వాడు తిరుగుదాం అంటే వర్షం పడుతుంది. కానీ సూపర్ ఉంది కదా గ్రీనరీ. చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నాము. స్టే ట్యూన్ టు లార్డ్ డబ్ల్యూ వాక్స్. హాయ్ గైస్. అక్కడ నెమ్మలు అరుస్తున్నాయి గైస్. అటు సైడ్ నుంచి నెమ్మలు అరుస్తున్నాయి, గట్టిగా అరుస్తున్నాయి అని. కరెక్ట్గా ఆన్ చేసాక ఆపేసింది. మా ఫుడ్ తిందాం పక్కన ఆపరా. పెట్టుకుని స్టైలిష్గా తింటారా? నాకు పెట్టకుండా తినేస్తాను నేను. నువ్వు కనబడుతుంది కదా దీంట్లో. కెమెరా ఫ్రీ రేడికి ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నాను. కెమెరా ఫ్రీ ఉన్నవాడితో. సూపర్ ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లార్డ్ డబ్ల్యూ. ప్రజెంట్ అయితే మనం ఈ పచ్చని ప్రదేశంలో ఉన్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రజెంట్ అయితే అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. వెళ్ళేదారిలో అయితే వర్షం అయితే పడింది గట్టిగానే, మొత్తం తడిసిపోయాం. నేనైతే కొంచెం బాగానే ఉన్నా, మా వాడైతే ఫుల్ తడిసిండు. కానీ ఇక్కడ ఫుల్ అరుస్తున్నాయి. ఒకటి ఏంటంటే నెమ్మలు అరుస్తున్నాయి, ఇంకోటి పక్షులు అరుస్తున్నాయి. బేవచ్చంగా ఉంది ప్లేసెస్ మాత్రం. ఇంకేంటంటే ప్రజెంట్ అయితే వెళ్ళేదారి మొత్తం చూపిస్తాను. ప్లస్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. మీకు తెలిసి సన్సెట్కి వెళ్తున్నాం. ఓకే గాయస్, బైక్ ఇలా అసలు బైక్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే తెలియట్లేదు, కానీ సూపర్ ఉంది. పక్క లొకేషన్స్ మాత్రం క్రేజీ అసలు. ఇటు లెఫ్ట్ ఏమో మొత్తం చెట్లు కొండలు, ఒక సైడ్ ఏమో మామూలుగా, ఒక సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ ఉంది. చాలా వరకు పంటలు పండించారు. కానీ అసలు స్కూటీ మీద చాలా కష్టం, అది కూడా టీవీఎస్ మీద చాలా రిస్క్. స్లోగా వెళ్తున్నాం, అయినా కానీ పక్క నుంచి పైనుంచి మబ్బులు ఉన్నాయి. ఒక సైడ్ నుంచి ఏమో మనకి ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ మేము వచ్చిన సైడ్ ఏంటంటే పటాన్ చెరువు నుంచి వచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం రోడ్స్ కొత్త వేస్తున్నారు, మంచి డెవలప్మెంట్ ఉంది ఇటు సైడ్. దగ్గర ఒక 5 to 10 minutes వరకు ఘాట్ రోడ్స్. ఒక చోట వేస్తే ఒక చోట ఆపి, ఒక చోట వేస్తే ఒక చోట ఆపి. కానీ సూపర్ ఉంది. గాలి మాత్రం ఫుల్ వచ్చింది, బేవచ్చిన గాలి. అండ్ నేను మా ఫ్రెండ్ ఏంటంటే గోప్రోతో ఆడుకుంటాం ఆ స్పీడ్లో కూడా. కానీ ఈ రేంజ్లో మాత్రం ఇప్పటివరకు అంత మంచి ట్రిప్ అయితే వేయలేదు. ఎంటర్ అయ్యాం, ఇదే ఎంట్రన్స్, ఇది వేరే సైడ్. ప్రజెంట్ అయితే నేను వచ్చేసిన ఇక్కడికి అనంతగిరి హిల్స్. కానీ టైం అయితే 7 అయినట్టుంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అయింది 5 o'clock అయింది. కరెక్ట్గా 5 o'clock అయింది. కానీ ఫుల్ ఏంటంటే మబ్బు పట్టేసి చాలా డే లైట్ అయిపోయింది. మనం ప్రజెంట్ ఏంటంటే అనంతగిరి హిల్స్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ మన కోటింగ్స్ ఉంటాయి, లైక్ స్లోగా వెళ్ళాలి. అండ్ కొన్ని ఏంటంటే జంతువులు ఉంటాయి, దాన్ని చూసి ఏమైనా ఫుడ్ పెట్టకూడదని. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఏమో టెంపుల్ ఉంటుంది. పేరు ఏంటంటే అనంత పద్మస్వామి టెంపుల్. అది మనకి అనంతగిరి హిల్స్కి కూడా పేరు రావడానికి మెయిన్ రీజన్ ఈ టెంపుల్ వల్ల. మనం టెంపుల్ నుంచి దగ్గర ఒక 1/2 kilometer వెళ్ళి పెట్టిన అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి ఏంటంటే మనం బై వాక్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేసరికి మనకి వాచ్ టవర్ ఉంటుంది. అక్కడ నుంచి అంటే వ్యూ బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా మంది ప్రిఫరబుల్. నేనైతే ఎర్లీ మార్నింగ్ రండి, మార్నింగ్ 5 or 6 వస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర 20 kilometers కోటిపల్లి రిజర్వాయర్ ఉంది, అక్కడ కూడా చాలా బాగుంటుంది. లైక్ వ్యూ మాత్రం దాని గురించి చాలా ప్రిఫరబుల్. ప్రజెంట్ అయితే మనకి అనంతగిరి హిల్స్ వచ్చేసాం. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే అనంతగిరి హిల్స్ వచ్చేసాం. ఎవరు ఉండరు అనుకున్నా ఈ వర్షానికి, కానీ ఫుల్ అసలు ఒక ఫుల్ ఉన్నారు. ఏంటంటే అందరికి ఇక ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి వస్తారు. కొన్ని మంది అయితే ఖాళీగా ఉంటారు. చూడండి అసలు ఎన్ని మంది ఉన్నారో చూపిస్తా చూడండి. వాళ్ళందరూ జనాలే. మళ్ళీ పైన ఉన్నారు, పైన అయితే మొత్తం ఫుల్ అయి ఉంది, ప్యాక్ అయింది. ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళాలి. మామూలుగా దారా దారిలో ఏం కదా రిస్క్ లేకపోతే రస్కుండు మామ. యూ కమాన్.
నేనే దొల్లుకుంటా వెళ్ళిపోతాం మామ కిందకి. కూడా పైకి వచ్చేటప్పుడు బాగుంటుందిరా. స్లోగా రా. నువ్వు నాతో పాటు రాకు, పడ్డానికి ఇద్దరం పడతాం. నా కాళ్ళు వణుకుతున్నాయి, నాలుగు కాదు. ఏం లేదు, మైక్ పోయింది అనుకున్నా. ఏమైంది? పడ్డారా? జాగ్రత్త జాగ్రత్త మామ. ఇదిగా మామ వాటర్ ఫాల్స్ అన్నా కదా, ఏడకి వస్తాయి పైనుంచి పోస్తాయి. స్లోగా రా. ఇక్కడ మన హీరో ట్రెక్కింగ్ లో. ఇటు వెళ్ళాలరా, ఎంత ఎత్తుంది చూడు. అక్కడి నుంచి వచ్చి మనం అనిపిస్తుందా, అక్కడి నుంచి ఒక ఆమె పడ్డది పాపం. ఏంటంటే హీల్స్ వేసుకుని రాకూడదు దానికి, నా అలాగే షూ వైట్ కలర్ షూ వేసుకు రావాలి. వీడు వైట్ వేసుకొచ్చాడు చూసారా, అది చెప్పా ముందే బ్లాక్ వేసుకొస్తే వైట్ చేస్తానని. మామ దొర్లితే మాత్రం ఇంతకీ అట్నుంచి నార్మల్ నడుచుకుంటూ వచ్చేసి టైపు. ఏంటంటే దీన్నే బల్బ్ అంటారు ఈ ఏరియాని, ఇటు నుంచి వెళ్ళరాడానికి. ఏంట్రా అంతేనా? హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం అనంతగిరి హిల్స్లో. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. అది చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, కనిపిస్తే బాగుండు కానీ ఫుల్ ఉంది. మైక్ పని చేస్తుందో తెలియదు, లొకేషన్ అదన్నీ మోడ్ బిజీ ఉండు. అది చూడండి, అది చూడు ఎంతమంది ఉన్నారు, వస్తున్నారు. ఆచి చూచి వేసుకోవాలి, లేకపోతే అలా వాటర్లోకి వెళ్తారు. మామ ఏంటి మామ డిఫరెంట్ ఉంది. నువ్వు వెళ్ళు, ఎలా వెళ్తావు చూస్తా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నడిచే బ్యాగ్ పట్టుకుంటా. అట్లేదురా, దిగురా. దిగుతున్నా, ఫోన్ మాట్లాడుతున్నా. వాటర్ ఫాల్స్ మామ, స్నానం చేస్తా పట్టుకుంటుంది. ఇటు కాలు, ఈ రాజు మీద కాలు
చూసారా నేను ట్రెక్కింగ్ అనిపిస్తున్నాను, నాకు దిగటం రాదు, అని దింపాక తెలుస్తుంది. అది కింద పడ్డాడు అనుకో పడకూడదని ఫైనల్లీ దిగిపోయా వాటర్లోకి. మావాడు ఇప్పుడు స్నానం చేస్తాడు, బొర్రలు రా. అమ్మా జారుతుందిరా, చెట్లు పట్టుకో. स्पोर्ट्स कार हमका ऐसा पत्थर लगा रहे पत्थर लगा జారుతుందిరా. చెట్లు పట్టుకో. నా షూ అయిపోయింది సర్వీస్, జారిపోతుంది. జిమ్కి వెళ్తున్నా కాబట్టి సరిపోతుంది. మామా గట్టిగా వర్షం పడింది అనుకో, బిస్కెట్గా వెళ్ళొచ్చు, వరద వచ్చేసింది. మావాడు ఇప్పుడు తగిలించుకున్నాడు కదా, తగిలించుకున్నాడు వెయిట్ లిఫ్టర్, ఎత్తు అవతలేస్తాడు నార్మల్ టైమ్స్లో. అసలు ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, అదొకటి, సౌండ్స్ బాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే వర్షం పడితే జారుకుంటే కిందకి వెళ్ళచ్చు. అంతేనా? వచ్చేసాం వచ్చా, ఇంకొక హైట్ అంతే వచ్చేసాం. कैमरा ले जाते तुम, ठीक है? पकड़ो మా తేజగడికి ఛాన్స్. బొక్క బోర్లు పడ్డ వాటిని గోపుర బుక్ అయిపోద్ది. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఈజీగా వెళ్ళిపోవాలంటుంది కదా. పద పద, వాటర్ బాల్ కొనుక్కుని వెళ్ళిపోదాం. ఇది చూపిరా కెమెరాని. పద జాగ్రత్త, ఫీలింగ్ ఉంటుంది, నిజంగా లాగుతుంది కిందకి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫస్ట్ టైం ఒకేసారి ఇంత పైకి ఎక్కడం. పద పద పద. అసలు ఇటు కాదు, అసలు ఇటు దారి. పద పైకి కింద కూర్చి చేయాలనుకుంటాడా.
హాయ్ గైస్, ప్రెసెంట్ అయితే అనంతగిరి హిల్స్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ అయితే మేము రాయమి కూర్చున్నాం, కిందకు వచ్చేసినాము. ఏంటంటే ఇక్కడ రూల్ నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే వచ్చేటప్పుడు ఏం తినగని రండి, ఎందుకంటే కక్కుంటారు దారిలోనే. రెండోది ఏంటంటే షూస్ వేసిరండి, మ్యాండేటరీ షూ. మనకి షూ మెయిన్, షూ ఉంటేనే ఏదైనా కానీ, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వచ్చేవాళ్ళు మంచి డ్రెస్ వేసుకోండి, లైక్ జీన్స్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు వెళ్తాయి కదా, ఏ చెట్టు అన్నా పట్టుకుందాం ఒక చినిగితి, ఓకేనా. బెస్ట్ ఐడియా అది. ఇంకోటి ఏంటంటే వాటర్ ఫుల్గా తాగండి, వాటర్ ఫుల్గా తాగితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అయితే సూపర్ ఉంది అట్మాస్ఫియర్. ఏంటంటే వర్షం ఇప్పుడే పడి ఏంటంటే కొంచెం వదిలింది, కొంచెం జారట్లేదు కానీ మరి, కానీ చాలా బాగుంది ఈ ఏరియా మాత్రం. మావాడు మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా పాన ఎక్కాడు. నాకు తెలిసి నా మీద కొంచెం బెటరే, ఎందుకంటే వాడు కొంచెం లా ఉంటాడు, అయినా కానీ బాగా గట్టిగానే ఎక్కాడు, ఒప్పుకుంటా కూడా. ఒక సింహం కూడా ఇలా వెళ్ళింది, నేను బాయ్ కూడా చెప్పాను. చూద్దాం అనుకున్నా, చెరువు మాత్రం నాకు చాలా ఇష్టం అది, అందుకే ఇది అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే అప్లోడ్ చేస్తాయి, ఇది 1-2 డేస్లో వచ్చేస్తుంది. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మొత్తానికి ట్రెక్కింగ్ అయిపోయింది, ఇంకా తిరిగి వెళ్తున్నాం. చూడండి సూపర్ ఉంది వ్యూ మాత్రం. రండి, సండే కానీ సాటర్డే కానీ ఖాళీగా ఉన్న రోజు వచ్చేయండి, వచ్చి ఓ లుక్ వేసారు అనుకో చాలా బాగుంటుంది. ఇది ఒకటే కాకుండా ఇంకోటి ఉంటుంది, డ్యామ్ ఉంటుంది ఇటు సైడ్ రైట్ సైడ్, ఒక అప్రాక్సిమేట్లీ 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. అక్కడ బాగుంటుంది, అది కూడా నాకు చాలా ఇష్టం. కానీ సరే వెళ్ళలేదు, టైం అయిపోయింది, మాకు ఇంకా వర్క్ ఉంది వేరేది ఒకటి, అది చేసుకుని వెళ్ళిపోతాం. వ్యూస్ ఆఫ్ ఆంధ్ర కాదు, అనంతగిరి.